తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నాకు మా జన సైనికులు, మా లోకల్లో ఉన్న మన జన సైనికులు జాహీర్, మదారు యాదవ్, మన నాగార్జున యాదవ్ గారు అందరూ చాలా సహకరించారు. కంటెంట్ ఒక 10 నిమిషాలు లేట్ అయినా కానీ జన సైనికులు మా థియేటర్ని వాళ్ళ థియేటర్గా భావించి చాలా కోఆపరేషన్ చేశారు. రాష్ట్రం మొత్తం ఒక 10 నిమిషాల కంటెంట్ లేట్ అయింది. కొంచెం ఆరాటము, కొంచెం ఆదుర్త ప్రదర్శించిన అభిమానుల సమన్వయంతో పవన్ కళ్యాణ్ అభిమానులు అనిపించుకున్నారు. సైనికులు చాలా చాలా ఆనందంగా ఉంది నాకు. రాష్ట్రం మొత్తం మీద 10 నిమిషాలు లేట్ అయినా కానీ మళ్ళీ కంబ్యాక్ లో బ్లాక్ బస్టర్ సినిమా ఇచ్చారు పవన్ కళ్యాణ్ అన్నయ్య. అన్నయ్య గారికి కూడా థ్యాంక్స్. అందరికీ నమస్కారం. ఈరోజు మా అధినేత ఎవరైతే ఉన్నారో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు నటించిన మూవీ హరిహర వీరమల్లు ఈరోజు సినిమాకి వచ్చాం. అసలు సినిమా గురించి ఏదైతే ఉందో కోహినూర్ ఒక్క డైమండ్, దాని వాల్యూ కన్నా గురువు ఒక్క గొప్పతనం ఎంతదో ఆ వాల్యూ మా పవన్ కళ్యాణ్ గారు మాకు నేర్పించారు. దాంతో పాటుగా అతను ఒక పొలిటికల్ కెరియర్, దాంతోపాటు ఒక సినిమా కెరియర్ని బ్యాలెన్స్ చేసుకుంటా 5 yearsలో చాలా లాంగ్ టైం తీసుకున్నా కానీ ఇటు పొలిటికల్ కెరియర్ని ఇటు సినిమా కెరియర్ని బ్యాలెన్స్ చేసుకుంటా అద్భుతంగా రంగవంగ వైభవంగా ఈ సినిమాని నటించి బ్లాక్ బాస్టర్గా సినిమా తీశారు. అదే విధంగా ఏదైతే చూసుకుంటే సినిమా గురించి అద్భుతంగా గురువు ఒక గొప్పతనాన్ని చూపించారు. బ్రిటిష్ పరిపాలనని కోహినూర్ డైమండ్ మన ఒక ఆంధ్రప్రదేశ్ నుంచి ఎలా అయితే తీసుకొని వెళ్ళి వాళ్ళ గొప్పతనం ఎలా అయితే చూపించారో, కోహినూర్ డైమండ్ కన్నా గురువు ఒక గొప్పతనము మా గురువు గారు పవన్ కళ్యాణ్ గారు మాకు ఎప్పటి నుంచో నేర్పించారు. ఎప్పుడైనా మా ఒక ఇన్స్పిరేషన్ లీడరు. గత ప్రభుత్వంలో కూడా మాకు టికెట్ల దగ్గర కూడా చాలా ఇబ్బంది పెట్టారు. ఎంఆర్ఓలు గవర్నమెంట్ రేటులకి 50 రూపాయలకు అమ్మిస్తాను అది ఇది అని. ఈరోజు కూడా కొన్ని సోషల్ మీడియాల్లో చూస్తున్నాను టికెట్లు చాలా హెవీ రేటుగా పెట్టారని. అలా ఏం లేదు. ప్రతి ఒక్క నాయకుడు కానీ అభిమానులు కానీ సంతోషంగా వచ్చి వాళ్ళ చేతులతో వాళ్ళే డబ్బులు పెట్టి సంతోషంగా చూసి ఆనందించి కుటుంబ సభ్యులతో వచ్చి బాగా చూసి సంతోషించారు. ఈ రోజు ఇదే విధంగా మా పవన్ కళ్యాణ్ గారు ఇంకా ఉన్నంత స్థాయిలకు ఇంకా ఎదగాలని చెప్పి గతంలో మాకు గబ్బర్ సింగ్ లో హిట్ ఎలా అయితే ఇచ్చారో, అన్నా హిట్ ఇవ్వండి అంటే ఎలా అయితే మాకు గబ్బర్ సింగ్ లో ఇచ్చారో అదే విధంగా ఒక 5 years ఈ సినిమా లాంగ్ టైమ్ లో ఏఎం రత్నం గారు కూడా చాలా ఓపికతో వెయిట్ చేశారు. అదే విధంగా ఈ సినిమా ఇంకా ఉన్నంత స్థాయికి ఎదగాలని మా కళ్యాణ్ గారు ఇంకా ఎదగాలని చెప్పి కోరుకుంటున్నాం. జై జనసేన. అందరికీ నమస్కారం. ఈరోజు జూలై 24వ తారీఖున మన ప్రియతమ నేత జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి సినిమా హరిహర వీరమల్లు గత 5 సంవత్సరాలుగా ఎంతో ప్రాసెస్ చేస్తూ ఎన్నో కష్టాలు పడుతూ ఎన్నో ఒడిదుడుకు ఎదుర్కొని ఈరోజు ఘనంగా విడుదల చేశారు. దీన్ని అభిమానులు ఎంతో ఆనందకరంగా ఎంతో ఆహ్లాదకరంగా విజయవంతం చేశారు. ఇలాంటి విజయాలు మరెన్నో అందుకోవాలని తర్వాత రాబోతున్న ఓజీ సినిమాకి కానీ మళ్ళీ రాబోతున్న భగత్ సింగ్ సినిమాకి కానీ ఇలాంటి ఇంకా విజయాలు రావాలని కోరుకుంటూ కళ్యాణ్ గారికి మేము విన్నతి చేసినది ఇంకా సినిమాలు తీయాలని, జనసేన పార్టీని ఇంకా అభివృద్ధి చెందుతూ అదేవిధంగా పార్టీ యొక్క సిద్ధాంతాన్ని ప్రజల్లోకి ఇంకా తీసుకెళ్తూ సినిమాలు కూడా వదులుకోకుండా చేయాలని కోరుకుంటూ మా జన సైనికులుగా, జనసేన కార్యకర్తలుగా, జనసేన నాయకులుగా మేము కోరుకుంటున్నది ఒకటే, కళ్యాణ్ గారు సినిమాలు చేస్తూ పార్టీని అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ఈ విజయాన్ని ఇంత సక్సెస్ చేసినందుకు జన సైనికులకి అదే థియేటర్ మేనేజర్కి సుల్తాన్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.